హాయ్! ఈ తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి. మా చెల్లెళ్ళనమాట. వరుసకి చెల్లెళ్ళవుతారు. చెల్లెమ్మా అన్నయ్య చెల్లెమ్మా అన్నయ్య రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలాగా ఎంత పవిత్రంగా ఉన్నారు. పెద్ద చెల్లి అందగత్తి. రెండో చెల్లి అప్సరస. మూడో చెల్లి ఇంకా హీరోయిన్. ఇంతకీ మీరు తిట్టారా మెచ్చుకున్నారా? నీకు ఎలా కావాలి తల తీసుకో. ఒక బూత్ ముందు నుంచి వస్తాం. సుప్రభాతం ముందొచ్చి మేమొస్తాం. అది మా వంశం యొక్క ఇది. బూతులు. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు. బూతు పుట్టి ముందు పుట్టి కోపం వస్తే ముందు తిట్టేస్తాం. అది ఎవరు ఏంటి అని ఆలోచించు. దాని పర్యాసారం ఏముంది. వ్యాపారం చేయడంలో చేత కాక నా కర్మ బాగోగలేక బీపీ ఎక్కువయ్యి ఇంకా బాగుంటే బలుపు ఎక్కువై తిట్టేశాం. అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమండి. మీకు నచ్చితే నీ దగ్గర డబ్బుంటే కొను, లేకపోతే మానేసే. ఇంతే రిచ్. మా పికిల్స్ రిచ్ అమ్మ. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మా అలేఖ్య చిట్టి పికిల్స్ రిచ్. రిచ్ పీపుల్ తినాలి, పూర్ పీపుల్ తినలేరు. ఈ ఎటకారాలకు లోపమే లేదు. బీపీ నోటు దూలం ఉన్నోడికి వ్యాపారం పని చెయ్యదు. ఎగ్జాంపుల్ నేను మా చెల్లుళ్ళు. నిజమేనయ్యా పుల్లారావు. నోటు దూలం ఉంది, మాకు బీపీ ఉంది. మేము కస్టమర్లని పొగడం కన్నా తిడతాం. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? తిట్టింది అంతే కదా. ఎవరిని తిట్టింది? ఎస్, కస్టమర్ల దేవుళ్ళనే తిట్టింది. ఎందుకు తిట్టింది అంటే ఫ్రస్ట్రేషన్. ఓరే నాయన, నన్ను చంపగరా, నాకింతవరకు బీపీ లేదు, నీ దెబ్బతో వచ్చేటుంది. మా చిన్న చెల్లి వీడియోల కింద కమెంట్లు చూస్తే చచ్చిపోతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అన్యాయం చేయకుండా బతికితే ఎంత కష్టపడితే ఫలితం దొక్కుతుంది. కష్టే ఫలి అన్నారు. పట్టుదలతో పంచాలి మిస్టర్ చిట్టుబాబు. ఈ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళంతా జీవితాలు దర్శనం అయిపోయి రేపు తిరిగి మరో మంచి వీడియోతో బెట్టింగ్ మహారాజుతో కలుసుకుందాం. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.